సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నిద్ర మనకి ఈ జీవన శైలిలో నిద్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో, చాలామంది ఏంటంటే ఈ నిద్ర లేమి గురించి చాలా బాధపడుతుంటారు. సో, ఇది ఎలా వస్తుందసలు? ఒకవేళ వస్తే దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ ఇంకోటేంటంటే ఈ మధ్య మొబైల్ వాడకం ఎక్కువైపోయింది. మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోయింది. సో, దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది? నేను డాక్టర్ శ్యామ్ కే జస్వాల్. ఐ కన్సల్టెంట్ ఫిజిషియన్స్ కిమ్సన్స్ అండ్ బేగప్పేట్ నుంచి. నేను ఈవినింగ్ క్లినిక్స్ ఉన్నాయి మణికొండ, పప్పులగా బస్ స్టాప్స్‌కి. నేను 14 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఆల్రెడీ క్వెషన్స్ ఎంక్వైరీ చేశారు నిద్రకి అని ఆన్సర్ ఇంకా చెప్పారు. ఈ మొబైల్స్ అడిక్షన్‌కి. ఈ రెండులో డెఫినెట్లీ రిలేషన్స్ ఉన్నాయి. ఇలా నిద్రకి అని స్క్రీన్ టైమింగ్‌కి. ఇప్పుడు స్క్రీన్ అంటే మొబైల్స్, ఐప్యాడ్, ల్యాప్‌టాప్స్, టీవీ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా స్క్రీన్ టైం చాలా పెరిగింది. నాట్ ఓన్లీ సిటీ, ఊర్లో ఇంకా సిటీలో పెద్ద పెద్ద సిటీలో డిస్ట్రిక్ట్ ప్లేస్లు ఉన్నాయి. ఇంకా ఊర్లో ఇంకా మొత్తం మొత్తం అమ్మాయి నేను చూసారా పేషెంట్ వస్తాను నా దగ్గర ఇలా చిన్న చిన్న మొబైల్ ఇలా స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇలా వాట్సాప్ మొత్తం నడుస్తున్నా కంటిన్యూస్గా. ఇది చాలా కామన్స్ అయింది. డెఫినెట్లీ నిద్ర మన ఎన్ని మనుషులు మనల్ని టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటి భోజనం, ఆహారం అనే తర్వాత నిద్ర. ఇలా ఆహారంలో ప్రాబ్లమ్స్ అయింది, నిద్ర ప్రాబ్లమ్స్ అయింది, మొత్తం బాడీకి వేరే వేరే అలా ఆరోగ్యం స్టార్ట్ వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, కడుపు ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా మొత్తం ప్రాబ్లమ్స్ స్టార్ట్ వస్తుంది. ఆహారంకి అండ్ నిద్రకి డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఈ స్క్రీన్ నుంచి నిద్రకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? స్క్రీన్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. తర్వాత ఇప్పుడు లైఫ్ స్టైల్ సరిగ్గా లేవు, చాలా ఇర్రెగ్యులర్ ఉన్నాయి. భోజనం టైం లేవు అని ఈవెన్ బెడ్రూమ్లో ఇలా నిద్ర కోసం ఏం కావాలి నేను ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే ఇలా లక్ష్య చూడండి మీరు. ఏంటి రాత్రికి బెడ్రూమ్లో టీవీ అవాయిడ్ చేయాలి, టీవీ బంద్ చేయాలి. టీవీలో బయట బెడ్రూమ్లో పెట్టాలి, బెడ్రూమ్ బయట పెట్టాలి, హాల్లో పెట్టాలి. బెడ్రూమ్లో ఏం టీవీలో పెట్టాలి అవసరం లేవు. తర్వాత టీవీ తర్వాత ఇలా ఐప్యాడ్ తర్వాత మొబైల్స్ ఇంకా అలా బెడ్రూమ్లో 9 తర్వాత మొత్తం ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి తీసుకోవాలి. దాన్ని డాక్టర్స్కి ఇంపార్టెంట్ కాల్ ఉన్నాయి, వేరే పర్సన్కి ఇంపార్టెంట్ కాల్ లేవు. 9 తర్వాత డెఫినెట్లీ మొబైల్ కాల్ బంద్ చేయాలి. తర్వాత మొత్తం మన బెడ్రూమ్లో మొత్తం డార్క్ కావాలి. అండ్ ఎక్కువగా పెద్ద పెద్ద గట్టిగా సౌండ్స్ అట్లా వస్తుంది, దానికోసం ఇంకా నిద్ర ప్రాబ్లం వస్తుంది. తర్వాత భోజనంలో మామూలుగా భోజనం తీసుకోవాలి, ఇంట్లో భోజనం తీసుకోవాలి. బయట భోజనం ప్రాసెస్ ఫుడ్ నుంచి, జంక్ ఫుడ్ నుంచి మళ్ళీ ఏమవుతుంది కడుపులో మొత్తం ఎసిడిటీస్ అవుతాయి, దానికోసం నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత కంపల్సరీ ఇలా నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న టీ, కాఫీ అవాయిడ్ చేయాలి. ఈ కెఫీన్ నుంచి ఇంకా నిద్ర ప్రాబ్లం వస్తుంది అని డెఫినెట్లీ ప్రతిరోజు కొద్దిగా ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఇంకా హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 15 మినిట్స్కి ఎక్సర్సైజ్ చేయాలి. అలా రాత్రి భోజనం ముందు ఇవి చేస్తే డెఫినెట్లీ నిద్ర ప్రాబ్లం లేవు. ఇలా ఈ దానికోసం ఆ స్కిన్ నుంచి డెఫినెట్లీ లైఫ్ స్టైల్ నుంచి, ఆహారం నుంచి, సరిగా ఆహారం నుంచి దానికి నిద్ర ప్రాబ్లం వస్తుంది. సార్ ఇంకోటి సార్ మనకేంటంటే ఇప్పుడు ఓకే. లైక్ మొబైల్ అడిక్షన్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళు లేట్ నైట్ పడుకోవడం వల్ల కావచ్చు. సో, ఇలాంటి సమస్యలు వస్తాయంటుంటారు కదా! సో, కొంతమందిలో ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా కొంతమంది మొబైల్ అడిక్షన్ తర్వాత చూసుకుంటే ఇంకా వాళ్ళేంటంటే జాబ్స్ పరంగాను. సో, లేట్ నైట్ పడుకోవడం, జాబ్స్ పరంగా. సో, వాళ్ళు టైం చూసుకోకుండా పడుకోవడం. సో, దీంట్లో టైం పడుకోకపోవడం కూడా ఒక కారణమే. కరెక్ట్. దానికోసం నేను మొత్తం చెప్పడానికి ఇప్పుడు స్మార్ట్ టీవీ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. స్మార్ట్ టీవీ అంటే మొత్తం టీవీలో ఇప్పుడు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ అట్లా మొత్తం అవైలబుల్ ఉన్నాయి. దానికోసం ఫోన్‌కి ఇస్తమాల్ ఓన్లీ ఫోన్ కోసం, కాల్ కోసం, మెసేజ్ కోసం యూజ్ చేయాలి. మాక్సిమం కొద్దిగా వాట్సాప్ కోసం. బట్ ఎన్ని చూడాలి ఆప్షన్స్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, మూవీ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, బెటర్‌గా టీవీలో చూడాలి. మొబైల్‌లో చిన్న స్క్రీన్ వస్తుంది. చిన్న స్క్రీన్ నుంచి మళ్ళీ ఇలా బ్లూ లైట్ నుంచి మళ్ళీ బ్రెయిన్ కొద్దిగా సిగ్నల్స్ కొద్దిగా ఖరాబ్ వస్తుంది. ఇన్ టైమ్స్ బెడ్ పైన ఉన్నాయి ఆటోమేటిక్లీ బెడ్ లోపల టీవీ రూమ్ చేస్తారా, బెడ్రూమ్లో టీవీ లేవు అని బెడ్లో మొబైల్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఎన్ని చూడాలి ఆప్షన్స్ ఉన్నాయి, బయట బయట చూడాలి. ఆటోమేటిక్ చూసిన తర్వాత ఆమె పెద్ద స్క్రీన్ ఆటోమేటిక్ నిద్ర లోపల వస్తుంది. నిద్ర అనే బెడ్రూమ్లో కంప్లీట్గా మొబైల్స్ అనే ఇలా టీవీ అవాయిడ్ చేయాలి. ఆటోమేటిక్లీ లేట్ నైట్కి ప్రాబ్లమ్ సాల్వ్ వస్తుంది అట్లా. ఓకే. సార్ మనకి ఇప్పుడు ఓకే. లైక్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం ఓకే.
ప్రాపర్ గా మనం పడుకునే స్లీప్ ఏ టైంలో పడుకోవాలి యాక్చువల్గా? మామూలుగా ఇలా చిన్నవి ఆల్మోస్ట్ ట్రెడిషనల్ టైంలో నా నాన్నగారు ఏజ్కి అని అత్తమ్మ ఏజ్కి ఎట్లా ఉంది, నా అమ్మమ్మ ఏజ్కి ఎట్లా ఉంది, 7, 8, 9 o'clockకి మ్యాక్సిమం 8, 9కి భోజనంకి సన్సెట్ సూర్యాస్తం తర్వాత భోజనం తీసుకోవాలి. 7, 8కి అని ఒక గంటం తర్వాత భోజనం తర్వాత మినిమం 2 hours గ్యాప్ పెట్టాలి. 8కి భోజనం తర్వాత 10కి మ్యాక్సిమం పండుకోవాలి చేయాలి. 10 తర్వాత నిద్ర ఆటోమేటిక్లీ ఇలా బ్రెయిన్కి ఒక రిధమ్ వస్తుంది. ఇలా రిధమ్కి పేరు సర్కేడియం రిధమ్ వస్తుంది. తర్వాత హార్మోన్ మెలాటోనిన్ ఈ మొత్తం 10 తర్వాత డిస్టర్బ్ వస్తుంది. 10 టైంకి ఇలా పడుకునే బెస్ట్ టైమ్స్ ఉన్నాయి. 10 తర్వాత 10 గంటల తర్వాత పడుకున్న తర్వాత మొత్తం సర్కేడియం బ్రెయిన్కి అని మెలాటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అయిన తర్వాత నిద్రకి క్వాలిటీ ఇంకా ఖరాబ్ వస్తుంది అట్లా. సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ భోజనంకి ఏం చెప్తారు అగైన్ ట్రెడిషనల్ ఇలా మొత్తం ఇలా ఎట్లా ఉంది, ఇలా ట్రెడిషనల్ సిస్టమ్ ఫాలో చేస్తారా, ఇలా ఓల్డ్ ఏజ్ నుంచి ఏం ట్రెడిషన్స్ ఉన్నాయా, ఇలా అప్పుడు ఆంధ్రాలో తెలంగాణ ఏ సిస్టమ్ ఫాలో చేయాలి, మొత్తం బాడీస్ తెచ్చి ఏముందకి టిఫిన్ హెవీ చేయాలి, లంచ్ కొద్దిగా తక్కువ హెవీ చేయాలి అని రాత్రి భోజనం చాలా లైట్కి తీసుకోవాలి. లైట్ భోజనం తీసుకోవాలి రాత్రికి భోజనంలో, చాలా హెవీ భోజనం లేవు. తర్వాత భోజనంలో ఎక్కువ కారం పచ్చడి నైట్కి ఎక్కువ కారం పచ్చడి అవాయిడ్ చేయాలి. టీ కాఫీ అవాయిడ్ చేయాలి. ఈ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా అట్లా వస్తుంది. అట్లా ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ చాలా మంది కోల్డ్ డ్రింక్ ఉండి అవాయిడ్ చేయలేదు ప్రాబ్లం ఇట్లా వస్తుంది అట్లా. ఓకే, మొత్తానికి అయితే మనకి ఏంటంటే ఇప్పుడు టైం టు టైం మనం ఆహారం తీసుకోవాలి, టైం టు టైం నిద్రపోవాలి. కరెక్ట్. సో దీనివల్ల మనకు సాల్వ్ అయ్యే అవకాశం ఉందంట. కరెక్ట్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్.